నా పేరు బాలు మాదియా. మాది అంగిడిపల్లి గ్రామం, కొనిగుల మండలం, నంద్యాల జిల్లా. మండల నాయకుడిని ఎంఆర్పిఎస్. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నుంచి విద్య అందరికీ అందించాలనే విధంగా, ప్రజలందరికీ, పేద ప్రజలకు కూడా అందాలనే విధంగా కూటమి ప్రభుత్వం 100%లో 25% రిజర్వేషన్, అంటే ఫీజు లేకోకుండా కల్పించడం జరిగింది. ఆ విషయం పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రజల్లోకి విడిచడం కూడా జరిగింది. అది దయచేసి అందరూ గుర్తించాలి. ప్రతి ఒక్క పాఠశాల, చిన్న పాఠశాల నుంచి పెద్ద పాఠశాల వరకు, ప్రభుత్వ, గవర్నమెంట్, ప్రైవేట్ ప్రతి ఒక్క పాఠశాలలో 25%, అంటే 25% క్లాస్కు 100 మంది పిల్లలు ఉంటే 5 మందికి ఫ్రీగా మన ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశాలు కల్పించింది కూటమి ప్రభుత్వం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం, మన కొనిగుల మండలంలో లిటిల్ స్కూల్ అయితేనేమి, రాంగిడి స్కూల్ అయితేనేమి, ఇంకో స్కూల్ అయితేనేమి, ఇంకో స్కూల్ అయితేనేమి ఉన్నాయి కదా. వాటి అన్నిటి స్కూళ్ళల్లో మేము కూడా వచ్చాం, స్వయాన వచ్చి మాట్లాడతాం. మీకు ఫేవర్గానే ఏ విద్యార్థి అయినా ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, మాకు అందుకు తగిన డబ్బులు లేవని మమ్మల్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మా హెల్ప్ మీకు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్మెంట్ స్కూళ్ళలో బస్సు సౌకర్యంతో సహా మనకు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని మనకు ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై మందకృష్ణ, జై ఎంఆర్పిఎస్.